హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ సెక్షన్లో మీరు కామెంట్స్ తెలియచేయండి. ఈ చాలా తొందరగా కావాలంటే టమాటా పచ్చడి ఈ ప్రాసెస్లో మీరు చేయండి, చాలా తొందరగా అవుతుంది. ముందుగా పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని టమాటాలు కూడా ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని దీంట్లోనే అన్నీ వేసేసుకోవాలండి. ఇలా వెల్లిపాయలు, జీలకర్ర, మళ్ళీ ఆవాలు, ధనియాలు అన్నీ వేసేసేయాలండి. దీంట్లో మీకు ఇష్టమైతే ఆవాలు వేసుకుని, లేకపోతే లేదు. ఇలా అన్నీ వేసేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని చక్కగా మనం స్టవ్ మీద పెడితే చక్కగా తొందరగా ఏగుతాయండి. చాలా తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా చేస్తే మీరు ఒక్కసారి ఇలా ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, అంతా మగ్గినాక నేను ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసాను. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి ఉల్లిపాయలు, సాల్ట్ వేసి ఇలా కొంచెం పలుగ్గా మనం మిక్సీ పట్టుకుంటే చట్నీ చాలా బాగుంటుందండి. అంటే సేమ్ మన రోట్లో ఎలా నూరుకున్నామో అలా టేస్ట్ వస్తుందన్నమాట. 2 స్పూన్లు చట్నీ వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఈ వేడి అన్నం తిన్నట్లయితే అసలు ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.